अधिकारस्ते मा फलेषु कदाचन मा कर्म फलहेतुर्भू मा ते संगोस्त्वकर्मणि. శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటం యందు నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మఫలము పైన నీ హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. ఇది భగవద్గీతలో ఒక అత్యంత ప్రసిద్ధ శ్లోకం. ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారతదేశంలో చాలామంది స్కూల్ పిల్లలకు కూడా ఇది తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది. మరియు కర్మయోగ విషయం ఎప్పుడూ చర్చింపబడిన ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి 4 సూచనలు చెప్తున్నది. నీ కర్తవ్యం చేయుము, కానీ ఫలితాలను గురించి పట్టించుకోకు. 2, నీవు వచ్చిన కర్మఫలాలు నీవు అనుభవించుట కోసం కాదు. 3, పని చేసేటప్పుడు కూడా కర్తవ్యాభిమానం భావన, నేను చేస్తున్నాను అన్న అహంకారం విడిచిపెట్టుము. 4, కర్మలను మానివేయటలో ఆసక్తి. నీ కర్తవ్య నిర్వహణ చేయుము, కానీ ఫలితాల గురించి విచారించకు. మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది, కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నం మీదే ఆధారపడి ఉండవు. చాలా కారణాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి. మన పరిశ్రమ, మన ప్రారబ్ధం, భగవత్ సంకల్పము, ఇతరుల పరిశ్రమ, సంబంధిత అందరి ప్రారబ్ధం, ప్రదేశము మరియు కాల పరిస్థితులు మొదలగున్నవి. ఇప్పుడు మన ఫలితాల గురించి ఆరాటపడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ఫలితాలను గురించి ఆందోళన విడిచిపెట్టి కేవలం చేయవలసిన పని మీదే శ్రద్ధ చూపమని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నిజానికి ఫలితాల గురించి పట్టించుకున్నప్పుడే మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాం. దీంతో ఇంతకు పూర్వం కంటే మంచి ఫలితాలు వస్తాయి. హాస్యానికి దీన్ని సంక్షిప్తంగా ఆంగ్లంలో నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్ అనుకోవచ్చు. గోల్ఫ్ ఆడడం వంటి సాధారణ రోజువారీ కార్యక్రమానికి దీన్ని అన్వయించి చూద్దాం. జనులు గోల్ఫ్ ఆడినప్పుడు ఫలితాల్లో లీనమైపోతారు. వాళ్ళ స్కోర్ బాగుందా లేదా అని. కానీ వారు తమ ఆటపై దృష్టి పెట్టి తమ సామర్థ్యం మేర చక్కగా ఆడినప్పుడు అదే వారికి తాము ఆడిన గోల్ఫ్ అన్ని ఆటల్లోనూ అత్యంత ఆహ్లాదకరమైన ఆటగా అనిపిస్తుంది. అంతేకాక వారి పూర్తి ఏకాగ్రత కొట్టే షాట్ పైన ఉంటుంది. కాబట్టి వారు ఆట చాలా మెరుగవుతుంది. మన పనుల ఫలితాలు మన అనుభోగం కోసం కాదు. కర్మలు చేయటం అనేది మానవ స్వభావంలో అంతర్భాగం. ఈ ప్రపంచంలోకి వచ్చాక మనందరికీ మన కుటుంబ పరిస్థితి, సామాజిక స్థానం, వృత్తి వంటివి పరంగా వేరు వేరు విధులు ఉంటాయి. ఈ పనులన్నీ చేసేటప్పుడు ఆయా కర్మ ఫలితాలు మన అనుభోగం కోసం కాదు అని గుర్తు చేసుకోవాలి. ఆ ఫలితాలు భగవంతుని ఆనందం కోసమే ఉద్దేశించబడినవి. ప్రతి ఒక్క జీవాత్మ పరమాత్మ యొక్క అనువంశం కావున మన అన్ని కర్మల ద్వారా భగవంతుణ్ణి సేవ చేయటమే మనకున్న అంతర్లీన నిజస్వభావం. సమస్త సృష్టికి ఆ భగవంతుడే ప్రభు. చర అచర జీవులన్నీ ఆయన సేవకులే. ప్రాపంచిక భౌతిక విషయాసక్తిలో నా దగ్గర ఉన్న వాటన్నింటికీ నేనే యజమానిని. ఇదంతా తన సుఖం కోసమే, నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది అని ఆలోచనా దృక్పథం ఉంటుంది. దీనికి విరుద్ధమైనది ఆధ్యాత్మిక స్పృహ. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది. భగవంతుడే సమస్త జగత్తుకు ప్రభు, యజమాని, భోక్త. నేను కేవలం తన నిస్వార్థ సేవకురాలిని మాత్రమే అనుకున్న దాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి అని ఈ ప్రకారంగా అర్జునుడు తానే తన కర్మల
ఫలములను అనుభవించేది అని అనుకోవద్దని శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. మనం పనులు చేసేప్పుడు ఆయా కర్మలను చేసేది మనమే అని ఎందుకు అనుకోవద్దు? ఇది ఎందుకంటే మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి జడపదార్థములు. భగవంతుడు వీటికి శక్తినిచ్చి మనం ఉపయోగించుకోవడానికి వీలుగా చేస్తాడు. తత్ఫలితంగా దేవునిచే ప్రసాదించబడిన శక్తి ద్వారానే మనము పనులు చేయగలుగుతున్నాం. ఉదాహరణకి వంటింట్లో ఉపయోగించే పటకారు జడమైనది, తనంత తానేమీ చేయలేదు. కానీ ఎవరైనా తన చేతుల ద్వారా దానికి శక్తినిస్తే అది క్లిష్టమైన పనులు అంటే మంటే బొగ్గు తీయటం వంటివి కూడా చేయగలుగుతుంది. ఇప్పుడు మనం ఆ పటకారే ఈ పనులు చేస్తోందంటే పొరపాటు పడినట్లే. చెయ్యి దానికి శక్తినియ్యకపోతే అది ఏం చేయగలిగేది? అది బల్ల మీదనో అరుగు మీదనో అలా అచేతనంగా పడి ఉండేది. అదేవిధంగా భగవంతుడు మన శరీరము, మనస్సు, ఆత్మ వ్యవస్థకి పనిచేసే శక్తి ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. అందుకే మనము ఆ భగవంతుడే మనము చేసే అన్ని పనులకు వెనుక నుండి శక్తిని ప్రసాదించేవాడు అని గుర్తుంచుకోవాలి. చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఈ పై విషయాన్ని ఈ క్రింది ప్రసిద్ధి సంస్కృత శ్లోకంలో చక్కగా చెప్పబడ్డాయి. నేను సాధించిందంతా మరియు నేను సాధించి కోరేదంతా నేను చేసినది కాదు. ఓ మధుసూదన, నీవే నిజమైన కర్తవు, నీవు మాత్రమే వాటి ఫలభోక్తవు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.